హాయ్ గాయ్స్, ఈరోజు మాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. మా ఫ్రెండ్ బ్యాంక్ ఉద్యోగాన్ని సాధించిన సందర్భంగా భగవంతుని ఆశీస్సులు తీసుకోవటానికి కుటుంబ సభ్యులు, బంధువులు, మా స్నేహితులందరూ కలిసి ఆలయ దర్శనానికి బయలుదేరాము. ముందుగా శ్రీ వినాయక స్వామి ఆలయానికి చేరుకున్నాము. ప్రతి శుభకార్యం విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రారంభించడం మన సంప్రదాయం. మన స్నేహితుడి ఉద్యోగ జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మరిన్ని విజయాలు సాధించాలని మనసారా ప్రార్థించాము. విఘ్నేశ్వరుని దర్శించుకున్న తర్వాత శ్రీరామాలయానికి చేరుకొని శ్రీరామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నాము. ఆయన ఆశీస్సులతో ధర్మంగా, నిజాయితీగా ఉద్యోగ జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటూ ప్రార్థనలు చేశాము. రాముల వారిని దర్శించుకున్న అనంతరం దుర్గమ్మ తల్లి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు పొందాము. కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ప్రార్థించాము. దుర్గమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత మా గ్రామ దేవతల ఆలయాలను ఒక్కొక్కటిగా దర్శించాము. మన గ్రామ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి భావం ఎంత గొప్పవో మరోసారి గుర్తు చేసుకుంటూ అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్నాము. చివరిగా శ్రీ పేరాల పోలేరమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నాము. ముందుగా అనుకున్న మొక్కులను సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందాము. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఫోటోలు దిగుతూ ఈ ఆనంద క్షణాలను జ్ఞాపకాలుగా దాచుకున్నాము. ఇప్పుడు ఆ గ్లింప్సెస్ మీరు ఒకసారి చూసేయండి. శక్తి పరాశక్తి తుమ్మెదియాలు ఓయమ్మ, మా తల్లి పోలేరమ్మ తుమ్మెదియాలు. ఆదిశక్తి పరాశక్తి తుమ్మెదియాలు ఓయమ్మ, మా తల్లి పోలేరమ్మ తుమ్మెదియాలు. గ్రామ గ్రామాన ఉన్న తుమ్మెదియాలు. ఆరుదేమని సరిపోతే ఆ ఆరు పిల్ల ముట్టి అన్నీ ఎగ్గి పెడతావు. మూడు సార్లు ఇప్పుడు ఇంకోటి అరవై తీసుకురండి.
చూడ మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు మొక్కు ప్రకారం పొట్టేళ్లను సమర్పించి వంటవారికి అందించాము. వారు ఎంతో శ్రద్ధగా రుచికరంగా అందరికీ సరిపడేలా భోజనాన్ని సిద్ధం చేశారు. చేసిన ప్రతి ఒక్కరికి ప్రేమతో భోజనాలు వడ్డించాము. బంధువులు, స్నేహితులు, గ్రామస్తులందరూ కలిసి భోజనం చేస్తూ మా స్నేహితుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ ఒక కుటుంబంలా కలిసి గడపడం ఎంతో ఆనందంగా అనిపించింది. భోజనం అనంతరం మా స్నేహితుడిని సాల్వా కప్పి ఘనంగా సన్మానించాము. అతని కష్టం, పట్టుదల, అంకిత భావాన్ని అందరూ అభినందించారు. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి ఈ విజయాన్ని ఎంతో ఆనందంగా జరుపుకున్నాము. ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం, గర్వం స్పష్టంగా కనిపించింది. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. దగ్గర ఏం దూరంగా ఉండవు. ఓకే బాసు గురుగారు చూడండి. మీరందరూ వెళ్ళండి. ఇలా మా స్నేహితుడి బ్యాంక్ ఉద్యోగ విజయాన్ని భగవంతుని ఆశీస్సులతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో ఎంతో ఆనందంగా జరుపుకున్నాము. ఈ రోజు మాకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది. మీరు కూడా మీ జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడితే విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకు లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.